మే 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరగబోయే నరేంద్ర మోదీ జనాగ్రహ సభకు ఖమ్మం జిల్లా నుంచి భారీగా తరలిరావాలని ఖమ్మం బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఖమ్మం రోహింగ్యాలకు అడ్డాగా మారిందని వారు ఆరోపించారు. దీనికి కారణం ఓటు బ్యాంకు రాజకీయాలే అని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక రోహింగ్యాల చొరబాట్లకు అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షులు నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటిసారి మన తెలంగాణ పర్యటనలో భాగంగా మే 10వ తారీఖు 2026 ఆదివారం 4 గంటలకి పరేడ్ గ్రౌండ్లో సికింద్రాబాద్లో ఉన్న పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో పాల్గొనడానికి రాష్ట్ర ఎస్సీ మోర్చా శాఖ తరఫున, అదేవిధంగా ఖమ్మం జిల్లా ఎస్సీ మోర్చా శాఖ తరఫున ఖమ్మం జిల్లా ప్రజానికం మొత్తానికి ఆహ్వానం పలకడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి మోడీ గారి విషయంలో అయినప్పుడు మన భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సభ్యులందరికీ, అదేవిధంగా ఖమ్మం జిల్లా ప్రజానికాలందరికీ స్పెషల్గా ఆహ్వానం ఇవ్వాలని చెప్పి మా ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ నిర్ణయించింది. కాబట్టి మా ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ, అదేవిధంగా ఎస్సీ మోర్చా ఖమ్మం జిల్లా శాఖ తరఫున ఖమ్మం జిల్లా శాఖ నలుగురులో ఉన్న ప్రతి ప్రజానికానికి కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సభని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము, మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి కుటుంబం, భారతదేశంలో ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి కుటుంబం కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి అనేక అవకాశాలను ఉపయోగించుకున్నారు. కాబట్టి విశ్వగురువుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని ప్రత్యక్షంగా తిరిగించి ఆయన చెప్పే 4 సందేశాలని, 4 మంచి మాటలని మనసారా మీరు పరేడ్ గ్రౌండ్కి వచ్చి వీక్షించాలి, ప్రత్యక్షంగా వీక్షించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా శాఖ కోరుకుంటుంది. ఈరోజు అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఏదైతే ఉందో ఆ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలన్నింటినీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనువనువున ఆవహించి ఆయన యొక్క ఆలోచనల్ని రాజ్యాంగానికి అనుగుణంగా ప్రతి విషయంలో అమలుపరుస్తున్నందుకు ఎస్సీ మోర్చా శాఖ తరఫున మనం అందరం కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు చూస్తే ఎస్సీ మోర్చాలోని చాలామంది ఖమ్మం జిల్లాలో చాలామంది ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులైతే, ఎంబీఏ చదివిన విద్యార్థులైతే అంబేద్కర్ ఇంగ్లీష్ సెంటర్ ద్వారా యువపారిశ్రామికవేత్తలుగా అప్పగించారు. వారి కుటుంబం నుంచి ఒక్కరైనా కానీ ఈ సమావేశానికి హాజరయ్యి మోడీ గారి సభ విజయవంతంగా చేయవలసింది కోరుకుంటున్నాను. ఎస్సీ మోర్చా శాఖ ఖమ్మం జిల్లా శాఖ వారు కంపల్సరీ మనం ఆహ్వానిస్తుంది. ఎస్సీ మోర్చాలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా సబ్బండ వర్గాలు కూడా ఈ సభకు ఆహ్వానంగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి అనేక పథకాలు, దాదాపు 275 పథకాల్లో 120 ప్రత్యక్షంగా తీసుకున్నటువంటి పథకాలు, అందులో కొన్ని పథకాలు పీఎం కిసాన్ యోజన విధంగా ప్రతి రైతు కూడా 2 నెలలు ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నెల రైతు బంధు 6 నెలలకు ఒకసారి రైతు బంధు ఇవ్వలేకపోయినప్పటికీ కూడా ప్రతి నెల మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రతి రైతు ఖాతాలో 2,000 సమర్పిస్తున్నారు. ఆ రకంగా ప్రధానమంత్రి మోడీ గారికి రుణపడి ఉన్నారు. కాబట్టి ఆయన ప్రత్యక్షంగా వీక్షించి ఆయన యొక్క ఆలోచనని, ఆయన యొక్క మాటల్ని మీరు మనస్ఫూర్తిగా చర్చించాలి, వినాలని చెప్పేసి ఎస్సీ మోర్చా ఖమ్మం జిల్లా శాఖ వారు ఖమ్మం జిల్లా ప్రజానికానికి పిలుపునిస్తుంది, ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది. నిలిపినటువంటి భరతమాత ముద్దు బిడ్డ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికేందుకు 5 రాష్ట్రాల ఎలక్షన్స్లో అత్యధిక రాష్ట్రాలు కైవసం చేసుకొని ఏదైతే దేశానికి ముప్పుగా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో జాతీయవాదులు, హిందుత్వవాదులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను అధిగమించి ఒక రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించి భారతదేశ రక్షణ వ్యవస్థను ప్రతిష్టపరిచే దిశగా అపూర్వ విజయాన్ని అందించినటువంటి వెస్ట్ బెంగాల్ బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఇక నుంచి అక్రమంగా రోహింగ్యాలు భారతదేశంలోకి ప్రవేశించకుండా వెస్ట్ బెంగాల్లోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోబోతుంది. అత్యధిక బోర్డర్ కలిగినటువంటి బంగ్లాదేశ్కి, వెస్ట్ బెంగాల్కి
దాదాపుగా 2000 కిలోమీటర్ల పైన బోర్డర్ ఉంటే 800 కిలోమీటర్లు బోర్డర్ కూడా వేసుకున్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత వచ్చినటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం, తర్వాత దీది ప్రభుత్వం వాళ్ళ యొక్క ఓట్ల కోసం, స్వార్థ రాజకీయాల కోసం బంగ్లాదేశ్ని భారతదేశంలోకి తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, రేషన్ కార్డు ఇచ్చి భారతదేశ సొమ్మును మొత్తం కూడా వాళ్ళకి దోచిపెట్టినటువంటి ప్రభుత్వాలని కాల రాసి దేశం కోసం, ధర్మం కోసం అనునిత్యం పాటుపడేటువంటి భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో కొలువు జరుగుతుంది. ఇప్పటి నుంచి కూడా వచ్చే వాళ్ళని మనం ఆపగలుగుతాం సంపూర్ణంగా. వెస్ట్ బెంగాల్లో ఉన్న వాటిని అక్రమంగా వంశధారుల మొత్తం కూడా తరివేస్తున్నారు. వాళ్ళు కూడా మూటా మిల్లు సర్దుకుని వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలో అన్యూహ పరిణామంగా గత కొన్ని సంవత్సరాలుగా అక్కడి నుంచి ఖమ్మం జిల్లా కేంద్రంగా అనేక రోహింగ్యాలు, టెర్రరిస్ట్ స్లీపర్ సెల్స్ కూడా ఈ ఖమ్మం జిల్లాలో ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క స్థానాన్ని సుస్థిరపరుచుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా వాళ్ళకి కొమ్ము కాస్తూ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి నేను అజయ్ ఖాన్ అని చెప్పేసి అక్కడ అక్రమంగా వచ్చినటువంటి వలసదారులకు పూర్తి మద్దతు ఇస్తూ అక్కడ ఏదైతే వెస్ట్ బెంగాల్లో జరిగిన ప్రక్రియను కూడా ఇక్కడ అవలంబించి వాళ్ళకి ఇక్కడ ఉండడానికి అవకాశం కల్పించారు. తర్వాత మొన్న వచ్చినటువంటి మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ, ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ అని మళ్ళా వాళ్ళకి మద్దతు ఇచ్చి దేశ ద్రోహ చర్యలకు వీళ్ళందరూ కూడా పాల్పడుతున్నారు. ఎందుకోసం అంటే ఓన్లీ ఓటు బ్యాంక్ రాజకీయం కోసం. ఇక్కడ మదర్సాల పేరుతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇంతకుముందు ఎక్కడ గ్రామీణ వాతావరణంలో మసీద్ అనే ప్రస్తావన ఎక్కడా లేదు. గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే ప్రతి మేజర్ గ్రామ పంచాయతీలో మసీదులు వెలుస్తున్నాయి. ఆ మదర్సాల పేరుతో రోహింగ్యాలని, స్లీపర్ సెల్స్ని పెంచి పోషిస్తున్న ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ ఖమ్మం జిల్లా ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు పెనుముప్పు ఖమ్మం జిల్లా మీదుంది. మనం కూడా ఈ అక్రమ వలసదారులందరినీ కూడా వేయాలి. దానికోసం యావత్తు జాతీయవాదులు, హిందుత్వవాదులు కూడా ఏకమై మీకు ఎక్కడ అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపించినా కానీ గవర్నమెంట్ అధికారులకు తెలియపరిచి వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాల్సిన అవసరం ఉంది. గత 10 రోజుల్లో తీసుకుంటే ఖమ్మం స్టేషన్లో, రైల్వే స్టేషన్లో దిగే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. అంటే అక్రమంగా ఇది ఒక సేఫెస్ట్ ప్లేస్ అని భావించి రోహింగ్యాలు ఇక్కడికి వస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా తరఫున మేము హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్ రోహింగ్యాల, మీకు సపోర్ట్ ఇచ్చే ప్రభుత్వాలు, వ్యక్తులు ఎవరున్నా కానీ వాళ్ళని కూడా కూకడ వేళతో పీకి ఖమ్మం నుంచి పంపించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నేను పోరాడతానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా మీ ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోండి. వెస్ట్ బెంగాల్లో ఏం జరిగిందో మీ ప్రభుత్వానికి కూడా అదే జరుగుతుంది. దేశ సమగ్రతను, దేశం యొక్క నిధులని పరదేశాలకు పంచిపెట్టేటువంటి చర్యలను ఎప్పుడైనా మానుకోవాలని ఈ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇవన్నీ జరగాలంటే ఈ మోడీ గారి సభను మనం విజయవంతం చేసి, మోడీ గారు మన తెలంగాణకి 800 కోట్లతో అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రారంభించడానికి వస్తున్నారు. కాబట్టి యావత్ ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా, జాతీయవాదులందరూ కూడా, బడుగు బలహీన వర్గాలు, మహిళలు, నిరుద్యోగులు, రైతన్నలు అధిక సంఖ్యలో మోడీ గారికి ఘన స్వాగతం పలకడానికి 10వ తారీఖు మనం ఎర్రిపాలెం నుంచి సికింద్రాబాద్ వరకు కూడా ట్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది. 8:30 కల్లా ఖమ్మం రైల్వే స్టేషన్కి వచ్చి అత్యధిక సంఖ్యలో మోడీ గారికి ఘన స్వాగతం పలకడానికి ఎస్సీ మోర్చా
ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున రక్త సోదరులందరూ కూడా తల్లి రావాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.